ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ముఖ్యంగా ట్రైన్ సేఫ్ గా నడిచేందుకు కీలకమైన లోకో పైలట్స్, గార్డ్స్ కి ప్రత్యేకమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. అన్ని రైల్వే డివిజన్స్ పరిధిలో రన్నింగ్ స్టాఫ్ కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్ కాచిగూడ రైల్వే స్టేషన్లో రన్నింగ్ స్టాఫ్ కోసం ప్రత్యేక వసతి, ఫుడ్, మెడికల్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో క్రూ బుకింగ్ లాబీ, రన్నింగ్ రూమ్ ఫెసిలిటీస్ ని కల్పించారు. ట్రైన్స్ ను ఆపరేట్ చేసే లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్, సేఫ్టీ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలను పెంచేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ నడిపే రన్నింగ్ స్టాఫ్ కోసం ఆయా డివిజన్స్ పరిధిలో హాల్టింగ్ కోసం 3 స్టార్ ఎమ్యూనిటీస్ తో వసతి అందుబాటులోకి తీసుకొచ్చారు. 8 గంటల డ్యూటీ తర్వాత రెస్ట్ తీసుకునేందుకు లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, రైల్వే గార్డ్స్, సిగ్నలింగ్ వ్యవస్థలో కీ రోల్ గా పనిచేసే వారికి ప్రధాన రైల్వే డివిజన్స్ పరిధిలో ప్రత్యేక వసతి, భోజనం, మెడికల్ చెకప్, యోగా వంటి పలు సౌకర్యాలతో క్రూ లాబీలు, రెస్టింగ్ కోసం ఫెసిలిటీస్ ని మెరుగుపరుస్తున్నారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన క్రూ లాబీలు, రెస్టింగ్ కోసం రన్నింగ్ రూమ్ ఫెసిలిటీస్, ట్రైన్స్ నడిపే స్టాఫ్ కు అవగాహన కార్యక్రమాలకు కౌన్సిలింగ్ రూమ్స్, మీడియా టూర్ ని నిర్వహించారు. ప్రస్తుతం కాచిగూడలో 24 మందికి సరిపడేలా ఏసీ గదులు, రెస్టింగ్ రూమ్స్, తక్కువ ఖర్చుతో భోజనాల కోసం ప్రత్యేక క్యాంటీన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల సేఫ్టీ కోసం ట్రైన్ నడిపే సిబ్బందికి ఎప్పటికప్పుడు పీస్ఫుల్ గా ఉండేలా ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ లోకేష్ బిష్నోయ్. चालक कर्मी दल दैट इज रनिंग स्टाफ, उनके लिए जो सुविधाएं दी गई हैं दैट उनका रेस्ट और उनको जो भी फूड एंड टीचिंग जो दी जाती है वो किस तरह से है ये बताने के लिए, ये आप लोगों को दिखाने के लिए। रनिंग स्टाफ हमारा बहुत ही इम्पोर्टेंट स्टाफ है क्योंकि ट्रेन रनिंग वही करता है और उसका रेस्ट और उसकी प्रॉपर फूडिंग और एजुकेशन ये सब हमें इंश्योर करना है, इसलिए हम ये सारी सुविधाएं उसको देते हैं जिससे वो आप लोगों को अच्छी से अच्छी रनिंग दे सके। जैसा कि आपने देखा हम यहाँ पर सारे चार्ट्स लगाए हुए हैं जिसमें ग्रेडियंट और जो भी ऑब्स्ट्रक्शन होते हैं वो सारे कुछ दिखाए गए हैं। प्रॉपर योगा रूम, प्रॉपर हमने उनका रेस्ट रूम भी देखा जहाँ पर वो एसी के साथ में सोते हैं। सभी को अपना अपना लगेज रूम भी दिया गया है। साथ ही हमने किचन भी देखा जिसमें उनको अच्छा पौष्टिक आहार मिलता है जो कि हाईली सब्सिडाइज्ड है। వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే ట్రైన్ నడిపే రైల్వే స్టాఫ్ లో లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, గార్డ్స్, ట్రైన్ మేనేజర్స్, సిగ్నలింగ్ స్టాఫ్ అలర్ట్ గా ఉండడం చాలా ముఖ్యమంటున్నారు రైల్వే అధికారులు. సరైన నిద్ర, ఆహారం, ప్రశాంత వాతావరణం కల్పించడమే రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ట్రైన్ రన్నింగ్ లో పనిచేసే స్టాఫ్ ప్రతి సెకండ్ అలర్ట్ గా ఉండటం ముఖ్యం. అందుకే వారికి కావాల్సినంత రెస్ట్ తీసుకునేందుకు ఆయా డివిజన్స్ పరిధిలో ట్రైన్ స్టాఫ్ కోసం క్రూ బుకింగ్ లాబీల్లో సౌకర్యాలను పెంచుతున్నామన్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ నుంచి వచ్చే ట్రైన్స్ లో ఉండే స్టాఫ్ కు కాచిగూడలో రెస్ట్ రూమ్స్ ఉపయోగపడతాయని అంటున్నారు. రన్నింగ్ స్టాఫ్ అంటే మెయిన్లీ 3 కేటగిరీస్ అండి. లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, గార్డ్స్ ని ఇప్పుడు ట్రైన్ మేనేజర్స్ అంటారు. వీళ్ళ ముగ్గురి అలర్ట్నెస్ అండ్ కాన్షియస్ గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ రన్నింగ్. ఎందుకంటే వీళ్ళు ట్రైన్ లో ఉంటారు, సిగ్నల్ ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ రైల్వే వీళ్ళ ఎవ్రీ ఆస్పెక్ట్ లో హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూసిన ఈ రోజు ఇక్కడ క్రూ లాబీ అంటారు. ఇక్కడ ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి కానీ, మహబూబ్ నగర్ నుంచి కానీ ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ రెస్టింగ్ కోసం వీళ్ళకి రైల్వే టార్గెట్ ఏంటంటే మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. 3 స్టార్స్ ఇంక్లూడ్స్ ఫుడ్ కానీ, బెడ్డింగ్ కానీ, ఎయిర్ కండిషన్ రూమ్ కానీ, ఇలా 3 స్టార్ ఫెసిలిటీస్ రైల్వే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వాళ్ళకి క్రూ రన్నింగ్ అవర్స్ కూడా మ్యాక్సిమం వీఆర్కి 8 to 9 అవర్స్ ఓన్లీ వీఆర్ ఎన్షూరింగ్. ఎక్కడైతే పాసిబుల్ అవ్వట్లేదో వాళ్ళకి రిలీఫ్ క్రూ పంపించడం ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఫర్దర్ కూడా వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్, తర్వాత పీరియాడికల్గా రెస్ట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్, 15 days వన్స్ రెస్ట్ వచ్చేటట్టు ఈ ఆల్ ఆస్పెక్ట్లో క్రూ రన్నింగ్ స్టాఫ్ కోసం కేర్ తీసుకుంటుంది ఇండియన్ రైల్వేస్. కాచిగూడ రైల్వే స్టేషన్ లో డైలీ ఎన్ని రైళ్లు నడుస్తున్నాయో స్టాఫ్ మెయిన్ ట్రైన్ క్రూ బుకింగ్ లాబీలో నిర్వహిస్తుంటారు. ట్రైన్ ప్రయాణికుల సేఫ్టీ కోసం ముందుగా రన్నింగ్ స్టాఫ్ లోకో పైలట్స్, రైల్వే గార్డ్స్, ట్రైన్ ఆపరేట్ చేసే సిగ్నలింగ్ సిబ్బంది కోసం బయోమెట్రిక్, వారి ఎంట్రీ ఎగ్జిట్, ట్రైన్ నడిపే ముందు బ్రీతింగ్ అనలైజర్, ట్రైన్ ఫాగ్ మిషనరీతో పాటు స్టాఫ్ కు అన్ని రకాల చెకింగ్స్ నిర్వహిస్తుంటారు. కొత్తగా రన్నింగ్ స్టాఫ్ కోసం మెరుగైన సౌకర్యాలు తీసుకురావడంపై లోకో పైలట్స్, ట్రైన్ రన్నింగ్ స్టాఫ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సట్లెస్
చెక్ చేసుకోవాలి. డ్యూటీకి వచ్చే ముంగట ఆల్కహాల్ తాగకూడదు. మనకి ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చారు. ఏసీ ఉన్నది, కరెంట్ ఉన్నది, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వర్కింగ్ మంచిగా చేసుకోవాలి. దానికి ఆల్కహాల్ తాగరాదు. దాంట్లో వస్తే ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ విషయం చెక్ చేసుకొని పోవాలి. ఇది మన తమ్ముతో చేస్తుంది. చెక్ చేసుకొని వెళ్ళాలి. ఆల్కహాల్ తాగితే బయటపడుతుంది. సిఎంఎస్ ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ బయటపడుతుంది. అంతే. ఇలాంటి సౌకర్యాలను తీసుకురావడం వల్ల రైల్వే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందంటున్నారు ఉన్నతాధికారులు. రాబోయే రోజుల్లో అన్ని ప్రధాన స్టేషన్స్ లో ఇదే తరహాలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది రైల్వే బోర్డు.